అసలు ఇది కాశీలో విశ్వేశ్వరుని ఎలా తలచాలో ఆంజనేయ స్వామి వారు కూడా అలాగే తలచాలి. ఇక్కడ సంకటం వచ్చిన దేవాలయం ఆంజనేయ స్వామి వారి దేవాలయం, ఇక్కడ ప్రత్యక్షమైన దేవాలయం. మనకు రోజు మీరు భజనలు చేసేటువంటి వాళ్ళు కానీ, పూజలు చేసేవాళ్ళు కానీ హనుమాన్ చాలీసా చదువుతారుగా. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామా, అంజని పుత్ర పవన సుతనామా, మహావీర విక్రమ బజరంగీ, కుమతి నివార సుమతికి సంగీ, పవమాన 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 జగతత్రణ, సంకర్షణ భవభయరణ్య దహనా అంటానే దివ్యమైనటువంటి చాలీస. ఆ చాలీస రామచరిత మానస్ మహానుభావుడు ఇక్కడే రచించాడు. ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షం చేసుకొని దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ వర్ణించాడన్నమాట హనుమాన్ చాలీస. ఆంజనేయ స్వామి వారిని చూస్తూ వర్ణించినటువంటి దివ్యమైనదే హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస శివాంశ సంభూతుడైనటువంటి మహానుభావుడు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాడు. ఇంకొక గొప్ప విశేషం ఏమిటి అంటే భారత్ మాత దేవాలయం ఈ కాశీలోనే ఉంది. గట్టిగా తప్పట్లు కొట్టాలి. రెండు చేతుల పైకెత్తి భారత్ మాతాకి, గట్టిగా భారత్ మాతాకి, గో మాతాకి. భారత్ మాతను పొగడండి. భారత్ మాత, భారత్ దేశం మంది పుణ్యమైనటువంటి దేశం అన్నమాట. ఈ దేశంలో పుట్టడమే పుణ్యం, ఈ దేశంలో మరణించడం పుణ్యం, ఈ దేశంలో అడుగు పెట్టడం పుణ్యం. అందుకనే దేశభక్తులై పుట్టాలి, దేశం కోసం త్యాగం చేయాలి. నా దేశ ప్రజలందరూ కళకళలాడుతూ ఉండాలి. ఈ భారతదేశమే ఒక పవిత్రమైనటువంటి దేశంగా భారత్ మాత యొక్క దివ్యమైనటువంటి ఆలయం మహాత్మా గాంధీ మహానుభావుడు ఆవిష్కరించారు. మహాత్మా గాంధీకి దేశభక్తి అంటే మహా ఇష్టం. ఆయన కూడా ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళలాగానే ఉండేవాడు. వార్ ఎట్ లా చదివి ఇంగ్లీష్ వాళ్ళలాగానే మాట్లాడేవాడు. దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు భారతీయులు పడుతున్నటువంటి దుస్థితి చూసి ఆయన డ్రెస్ అంతా తీసివేసి నేత దుస్తులు వాడాడు. నేత దుస్తులు ఆయనే నేసుకుండేవాడు, ఆయనే గుడ్డలుత్తుకుండేవాడు. దాసదాసి జనం ఉన్నా సరే. అసలు ఆయన జీవితమే చాలా విచిత్రం. మహానుభావుడు ఆ మహాత్మా గాంధీ స్థాపించినటువంటి దివ్యమైనటువంటి భారతమాత మందిరం ఇక్కడ మనకుంటుంది. అక్కడికి వెళ్ళి భారతమాతకు ప్రణమిల్లుతారు. తల్లి విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతి ఈ పొట్టలో ఉన్నాయమ్మా. గంగలో మనకండి, గంగలో మనకండి. ఆ గంగ ఎక్కడుంది? భారతదేశంలో. మాతృభూమి పితృభూమి ధర్మభూమిరా, భరత భూమి వేద భూమి పుణ్యభూమిరా. మాతృభూమి పితృభూమి ధర్మభూమిరా, భరత భూమి వేద భూమి పుణ్యభూమిరా. విశాలమైన గంగ యమున నర్మదా సరస్వతి, బ్రహ్మపుత్ర కృష్ణ సింధు తాపతి ఇరావతి, గోదావరి కావేరి మహానదుల భూమిరా. గంగకొచ్చాం. మీ దగ్గర గోదావరి లేదు, మీ చేరల్లో పండుతున్నటువంటి పంటలు, ఆ నీళ్లు, మీరు తాగుతున్న నీళ్లు, ఈ నీళ్ళన్నీ ఎక్కడున్నాయి? పవిత్రమైన భారతదేశంలో. అంతేకాదు శ్రీశైల మధుర వారణాసి కాళహస్తి క్షేత్రముల్, అనేక శక్తిపీఠ జ్యోతిర్లింగ తీర్థరాజముల్. శ్రీశైల మధుర వారణాసి కాళహస్తి క్షేత్రముల్, అనేక శక్తిపీఠ జ్యోతిర్లింగ తీర్థరాజముల్. బదరి ద్వారకాది పుణ్యధామ భూమిరా. పుణ్యమైనటువంటి కాశీ గణేష్ మందిరం. మహానుభావుడు జయ గణేశుడు డుండి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. డుండి వినాయకుడు సందులోంచి వెళ్తుంటే కనపడతాడు ఈ డుండి వినాయకుడు. మహానుభావుడు, మహా తేజ సంపన్నుడైనటువంటి మహానుభావుడు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం. అలవాటు పడ్డాడు. ఓహో ఆహా